నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వచ్చే ఏడాది 1450 విద్యుత్ బస్సులే కొనాలన్న సీఎం. పల్లె వెలుగులోనూ ఏసీ సదుపాయం ఉండాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వేకు ప్రభుత్వ నిర్ణయం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా కార్యాచరణ. పోలవరం రెండో దశకు 32,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. అమెరికాకు చెందిన ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్న వాహక నౌక. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్కు భారత్ సమన్లు. దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ వారంలో రెండోసారి నోటీసులు.